హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉజ్వల కిచెన్. ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలని వీడియోలో చూపిస్తాను. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు, మెంతు పొడి, ఇంగు పొడి, కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు, కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి. ఒక బౌల్ తీసుకొని అది వేడైన తర్వాత 2 పావుల నూనె పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాతకు కట్ చేసి పెట్టిన బెండకాయ ముక్కలను ఈ నూనెలో వేసుకొని వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల వీటికి ఉన్న జిగుటు మొత్తం పోయి పొడి పొడిగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా జిగుటు పోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని పావున్నర నూనె పోసుకోవాలి. ఇది వేడైన తర్వాత చిటికెడు జీలకర్ర వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు వేసుకొని వేపుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిటికెడు పసుపు, సరిపడ కారం వేసుకొని కలుపుకోవాలి. మెంతు పొడి వేసుకోవాలి, ఇంగు పొడి వేసుకొని కలుపుకోవాలి. తర్వాతకి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ పోపులో వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాతకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని 5 లేదా 10 నిమిషాలకి దించేసుకోవాలి. బెండకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.